చెప్పటో ఏం నేర్పిస్తే పంపిస్తారని ఉంది కదా అది. ఓకే ఓకే. నాదరికి ఫస్ట్ టైం ఒక హీరో పక్కన డ్యాన్సులు చేసిన సినిమా ఇది. అంటే ఇప్పటివరకు ఇన్ని ఫోక్ సాంగ్ చేసినా సోలోగానే చేసావు. ఎందుకు ఆ సడలింపు అనేది పర్టికులర్గా ఈ సినిమాకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, లేదంటే ఏంటి? సపరేట్గా అంటే ఈ సినిమాకనే కాదు సార్, నేను ఫస్ట్ నుంచి కూడా అంటే హానెస్ట్గా నేను చెప్పింది కూడా అంటే బయటికి అది ఎట్లా వెళ్ళిందో నాకు తెలియదు, కానీ ఫోక్ సాంగ్స్లోకి నేను ఎంటర్ అయినప్పుడు నేను ఒక యూనిక్ ఒకటి క్రియేట్ చేసుకుందాము, నా స్టైల్ అది అన్నట్టు అనే ఒక పాయింట్తో వచ్చాను. అది నాకు అక్కడ సెట్ అయింది. సినిమా అంటే నన్ను అడిగినప్పుడు కూడా నేను అదే నన్ను ఎవరు అడిగినా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది ఏంటంటే, నేను ఎప్పుడూ సినిమాలో మొత్తానికి హీరో ఉండొద్దు అని చెప్పలేదు. ఇప్పుడు హీరో ఉండొద్దు నన్ను ఇంక ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే నేను ఒకటే చెప్పాను ఇంటర్వ్యూలో, నేనేదో పెద్ద ఫోక్ దాంట్లో ఏమన్నా పాటలు హిట్ అయ్యాయేమో కానీ పెద్ద హీరోయినో లేకపోతే ఏదో కాదు, నన్ను ఎందుకు సోలో పెట్టి తీస్తారు, నన్ను ఎందుకు పెడతారండి అంత పెద్ద సినిమాలలో అట్లా, అంటే సోలోగా అది కూడా హీరో లేకుండా ఎందుకు పెడతారు. బట్ నా క్యారెక్టర్ నేను ఏదైతే చేస్తున్నానో దానికి మంచి వెయిటేజ్ ఉండి మంచి అంటే చేసింది అమ్మాయి ఒక ఇందులో పర్ఫార్మెన్స్ తెలిసింది అని అలాంటి మూవీస్ ఉంటే నేను డెఫినెట్గా చేస్తాను, నా కంఫర్ట్ లెవెల్లోకి ఉంటే చేస్తానని చెప్తుండే ఫస్ట్ నుంచి అయినా. అది బయటికి వెళ్ళిందా కానీ దిస్ ఈజ్ వాట్ నేను చెప్పింది. సో ఇది కూడా అంతే, వెయిటేజ్ చాలా ఉంటుంది సార్ క్యారెక్టర్కి. నేను చెప్పిన ట్రైలర్లో ఓన్లీ ఒక కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలోనే వచ్చింది, నాది రావాలంటే కంప్లీట్గా మూవీ చూడాలి అట్లా. సో ఏ సాంగ్ చేసినా మిలియన్స్ వ్యూస్, అంటే ఎవరికి దక్కనే ఆ అదృష్టం నీకు దక్కడం అనేది ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ ఉంటుంది సార్, చాలా అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయము. కాకపోతే ఒక దానికి అక్కడ వెళ్ళి డాన్స్ చేసి దాని మీద పెట్టే నా ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ నేను దానికి ప్రిపేర్ అయ్యేప్పుడు కూడా పెడతాను నేను బేసిక్గా. అంటే నేను దానికి అదేమన్నా నాకు కొంచెం యాడ్ ఆన్ ప్లస్ అవుతుందేమో అనుకుంటా, కానీ కమింగ్ ఫ్రమ్ మై కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అంతా నేను కొంచెం కాన్సన్ట్రేట్ బాగా చేయాలి. నేను ఒకటి హిట్ అయిందంటే ఇంకోటి నేను బాగా చేసుకోవాలి అనే ఒక థాట్తోని ఉంటాను అంతే. అంటే ఒక క్లాసికల్ డాన్సర్గా కూడా దాదాపు ఒక 1000 షోస్ ఇచ్చింటారు కదా. చాలా చేశాను. సో ఆల్ ఆఫ్ సడన్ అంత ప్రదర్శనలు ఇచ్చిన రాని గుర్తింపు ఫోక్ సాంగ్స్ ద్వారా రావడం అనేది ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే నేను ఇప్పుడు ఇంకా బాగా ఫాస్ట్ వెళ్తుంది ఫోక్ సాంగ్స్ అంతా. బిఫోర్ నేను ఒక 4 years అయింది కదా స్టార్ట్ అయ్యి, 4-5 years అయింది, అప్పుడు కొంచెం తక్కువ. బట్ ఆ టైంలోనే 100-150 million ఈజ్ అ బిగ్ థింగ్, నాకు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ మీరు అన్నట్టు కూచిపూడి అదంతా కూడా ఫస్ట్ నుంచి అయినా అందులో అంటే నేను ఇందులో కాకపోతే నేను అందులో ఉండేదాన్ని ఎప్పుడైనా. కాకపోతే ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండేది, కూచిపూడి డాన్సర్, కూచిపూడి ఆర్టిస్ట్ ఈ అమ్మాయి అని. ఫోక్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. అంటే జనరల్గా మన ఫోక్ కంటే కూడా కూచిపూడి డాన్సర్ అనే ఒక క్వాలిటీ అనేది ఒక మెట్టు పైన ఉండాలి, కానీ ఇక్కడ ఇది డామినేట్ చేసింది ఫోక్ అనేది. అంటే అది సోషల్ మీడియా మహిమ అనుకోవాలా, లేదంటే ఏంటి అసలు? సార్ అంటే ఇంట్రెస్ట్ ఇంకా జనాలు మనం చెప్పేది మనం తీసుకెళ్ళేంత వరకు తీసుకెళ్తాం, కానీ మళ్ళీ అందులోకి లాగి తీసుకొని రండి నేర్చుకోండి అని చెప్పలేం కదా సార్. సో అది కూడా ఇంట్రెస్ట్ చాలామంది ఉంటున్నారు, చూపిస్తున్నారు. దాంతోపాటు అవును, నాని సినిమాలో అవకాశం ఎందుకు వదులుకున్నారు?